ఒక తండ్రి చేసిన అవమానం భరించలేక కూతురు చేసిన ఆత్మార్పణం. మూడో కంటితో సృష్టినే భస్మం చేయగల పరమశివుడి కంట కూడా కన్నీరు పెట్టించిన ఘటన. తన భార్యని కోల్పోయిన దుఃఖంతో రుద్రుడు చేసిన ప్రళయ తాండవం. అసలు అమ్మవారి శరీర భాగాలు ఈ నేల మీద ఎందుకు పడ్డాయి? ఏ పీఠంలో ఏ అవయవం పడింది? కాశ్మీర్లో సరస్వతిగా, లంకలో శాంభవిగా, గయలో మంగళ గౌరిగా, ఇలా దేశ దేశాల్లో ఉన్న 18 పుణ్యక్షేత్రాలను ఈ ఒక్క వీడియోలో దర్శించుకొని మనం ఇంట్లో కూర్చొని ఆ అమ్మవారి ఆశీస్సులు పొందుదాం. ఇది పరమ పవిత్రమైన శివపురాణంలోని దక్షయజ్ఞ పరిసమాప్తి అని పిలువబడే ఘట్టం. ఈ ఘట్టాన్ని ఎవరైనా ఒక్కసారి విన్నా, చదివినా సకల శుభాలు పొంది కీర్తిని, ఆయుష్ని పెంచుతుంది. అందుకే వాటన్నిటినీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడాల్సిందే. ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని హైప్ చేయడం మర్చిపోకండి. వీడియో ప్రారంభించే ముందు ఆ పరమశివుడిని తలుస్తూ ఓం నమః శివాయ అని కామెంట్ బాక్స్లో రాయండి. బ్రహ్మదేవుని బొటనవేలు నుండి పుట్టిన దక్ష ప్రజాపతి సకల ప్రజలకు అధిపతి. దక్షునికి ఐశ్వర్యం, అధికారం, కీర్తి ప్రతిష్టలకు కుదవలేదు. అందుకే తనను తాను సృష్టిలో అత్యంత గొప్ప వ్యక్తి అనుకునేవాడు. దక్షునికి 60 మంది కుమార్తెలుంటే వారిలో 13 మంది కుమార్తెలని కశ్యప మహర్షికి, 27 మంది కుమార్తెలని చంద్రుడికి, 10 మంది కుమార్తెలని ధర్మునకు, ఇంకొంతమందిని అరిష్టనేమి, అంగిరస మొదలగు మహర్షులకిచ్చి వివాహం చేశారు. ఇక మిగిలిన కూతురే దాక్షాయణి. ఆమెను సతీదేవి అని కూడా అంటారు. ఆమె సాక్షాత్తు ఆదిపరాశక్తి అవతారం. దాక్షాయణి సౌందర్యం, గుణగణాలు ముల్లోకాల్లోనూ ప్రసిద్ధి చెందాయి. కానీ సతీదేవికి చిన్ననాటి నుండి శివుడి మీద మక్కువ ఎక్కువ. అయితే ఒకరోజు చంద్రుని 26 మంది భార్యలు తమ తండ్రి దక్ష ప్రజాపతి వద్దకు వచ్చి తమ భర్త అయిన చంద్రుడు రోహిణిని తప్ప మిగిలిన వారిని పట్టించుకోవడం లేదని తండ్రితో మొరపెట్టుకున్నారు. దక్షుడు చంద్రుడిని పిలిచి మందలించినా మళ్ళీ అదే పని చేయడంతో దక్ష ప్రజాపతికి కోపం వచ్చి చంద్రుడిని కురూపిగా మారమని శపించాడు. శాపగ్రస్తుడైన చంద్రుడు నారదుడి సలహా మేరకు శివుడిని ప్రార్థించి తన శాపానికి పరిష్కారం అడిగితే అందుకు ఆ పరమశివుడు పాక్షిక విమోచన కలుగజేశాడు. అది తెలుసుకున్న దక్షుడు శివుడిపై కోపం పెంచుకొని పరమశివుడికి సతీదేవిని ఇచ్చి వివాహం చేయుటకు ఇష్టపడలేదు. కానీ సతీదేవి తన తండ్రికి ఇష్టం లేకున్నా ఆ పరమశివుడిని పెళ్లాడింది. అలా దక్ష ప్రజాపతికి శివుడిపై మరింత కోపం పెరిగింది. అయితే లోక శ్రేయస్సు కొరకు దేవతలు, ఋషులు, సిద్ధులు ఒక యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞానికి త్రిమూర్తులతో పాటు సకల దేవతలు వచ్చారు. చివరగా దక్షుడు వస్తుంటే త్రిమూర్తులు ముగ్గురు తప్ప యజ్ఞ ప్రాంగణంలో ఉన్న వారంతా మర్యాదపూర్వకంగా లేచి నమస్కరించారు. అందుకు దక్షుడు ఈ విధంగా అన్నాడు: బ్రహ్మ నాకు తండ్రి, విష్ణువు నాకు తాత వరుస కాబట్టి వారు గౌరవించకపోయినా పర్లేదు. కానీ ఈ శివుడికి నేను కూతురిని ఇచ్చిన మామగారిని. నేను ఇక్కడికి వచ్చినా కూడా లేచి మర్యాద ఇవ్వవా అని దక్షుడు నోటికి వచ్చిన విధంగా శివుడిని దూషించాడు. అందుకు అక్కడున్న వారంతా ఇలా అన్నారు: త్రిమూర్తులు ఆది దేవుళ్ళు, వారి తర్వాతే మనం. కావున మనమే వారిని గౌరవించాలి. అంతేకాని మనం వారిని నిలబడమనటం మంచిది కాదని వారించారు. దాంతో దక్షుడు మరింత కోపోద్రిక్తుడై శివుడి మీద ద్వేషంతో రుద్రుడు లేని యాగాన్ని చేయాలని సంకల్పించి బృహస్పతి సహాయంతో దక్షుడు యజ్ఞం ప్రారంభిస్తాడు. ఆ యజ్ఞానికి ముల్లోకాలలోని దేవతలను, మహర్షులను, యక్షులను, కిన్నరులను, గంధర్వులను, రాజులను అందరినీ ఆహ్వానించాడు. తన కూతుర్లని, అల్లుళ్ళని అందరినీ సగౌరవంగా ఆహ్వానించాడు. తన బంధువులందరినీ పేరు పేరునా పిలిచాడు. కానీ సకల యజ్ఞాలకు ఫలమిచ్చేవాడు, సృష్టికి ఆధారమైనవాడు, దేవదేవుడు, తన సొంత అల్లుడు అయిన ఆ పరమేశ్వరుడిని, తన సొంత కూతురు సతీదేవిని ఆ యజ్ఞానికి పిలవలేదు. అది పొరపాటు కాదు, కావాలని చేసిన ఘోర అవమానం. అయితే శివుడు లేని యాగానికి తాము రామని చెప్పి బ్రహ్మ, విష్ణువు మరియు కొంతమంది మహాత్ములు ఆ యాగానికి వెళ్ళలేదు. ఇక యజ్ఞం ప్రారంభమై చాలా కాలం వరకు కొనసాగుతూనే ఉంది. ఒకరోజు చంద్రుడు తన భార్య రోహిణీదేవితో కలిసి ఆకాశ మార్గాన విమానంలో వెళ్లడం గమనించిన సతీదేవి దక్షయజ్ఞం గురించి తెలుసుకుంటుంది. కలవరపడిన మనసుతో సతీదేవి మెల్లగా అడుగులు వేసుకుంటూ ధ్యానంలో ఉన్న పరమశివుని వద్దకు వెళ్ళి ప్రాణనాథ అని మెల్లగా పిలిచింది. పరమశివుడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఆయన కళ్ళలో శాంతం, అనంతమైన ప్రేమ తొణికిసలాడుతున్నాయి. ఏమిటి దేవి, నీ ముఖంలో కలవరం కనిపిస్తోంది అని అడిగాడు. అప్పుడు సతీదేవి ఇలా అన్నది: స్వామి, మా తండ్రి గారు మహాయజ్ఞం చేస్తున్నారట. నా సోదరీమణులు, వారి భర్తలు, బంధువులందరూ ఆ యజ్ఞానికి హాజరవుతున్నారట. దేవతలందరూ అటువైపే వెళుతున్నారు. మనకు మాత్రం ఆహ్వానం అందలేదు అన్నది. పరమశివుడు మౌనంగా విన్నాడు.
ఆయన ముఖంలో ఎలాంటి మార్పు లేదు. సతీదేవి మాట్లాడుతూనే ఉంది. నాదా, బహుశా నా తండ్రి గారు యజ్ఞపు హడావిడిలో ఉండి మనల్ని పిలవడం మర్చిపోయి ఉండవచ్చు. పుట్టింటికి వెళ్ళి తల్లిదండ్రులను చూడటానికి పిలుపు అవసరమా? అయినా నేను నా పుట్టింటికి వెళ్ళి చాలా కాలమైంది. ఒక్కసారి వెళ్ళి నా తల్లిదండ్రులను చూసి వస్తాను, దయచేసి అనుమతించండి అన్నది. అప్పుడు సతీదేవి గొంతులో ఆశ, ఆరాటం ఉన్నాయి. అందుకు పరమశివుడు సతీదేవి చేతులను తన చేతుల్లోకి తీసుకుని ప్రేమగా ఇలా చెప్పసాగాడు. సతీ, నీ ఆరాటం నాకు అర్థమైంది. నీకు పుట్టింటిపై ఉన్న ప్రేమను నేను గౌరవిస్తాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, మనల్ని గౌరవించని వారి దగ్గరికి వెళ్ళడం, పిలవని చోటికి వెళ్ళడం ఆత్మగౌరవాన్ని చంపుకోవడమే. నీ తండ్రి దక్షుడు నిన్ను మర్చిపోలేదు, కావాలని పిలవలేదు. అతని ఉద్దేశం నన్ను అవమానించడం. నీ తండ్రి దృష్టిలో నేను నీకు తగని వాడిని. నువ్వు యజ్ఞస్థలంకు వెళ్తే ఆయన నన్ను నిందిస్తాడు. భర్త నిందను భార్య వినడం మహాపాపం. అక్కడ నీకు గౌరవం బదులు అవమానం, సంతోషం బదులు దుఃఖం ఎదురవుతాయి. నా మాట విని అక్కడికి వెళ్లకుండా ఉండు అన్నాడు. కానీ సతీదేవి పుట్టింటికి వెళ్లాలనే కోరిక మాత్రం తగ్గలేదు. అప్పుడు సతీదేవి, స్వామి, ఆయన నా తండ్రి. ఒక తండ్రి కూతురిని ఎంతకాలం ద్వేషిస్తాడు? నేను అక్కడికి వెళ్తే ఆయన మనసు మారుతుందేమో. మీ గొప్పతనాన్ని వివరించి నా తండ్రికి నచ్చజెప్తాను. నా ప్రేమను చూసైనా మిమ్మల్ని అల్లుడిగా అంగీకరిస్తారేమో. దయచేసి నన్ను అపార్థం చేసుకోకుండా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి స్వామి అని కన్నీళ్లతో అడిగింది. శివుడు సతీదేవి కన్నీళ్లను భరించలేకపోయాడు. భవిష్యత్తును స్పష్టంగా చూడగలిగిన సతీదేవి కోరికను కాదనలేక ఇలా అన్నాడు. సరే దేవి, నీ ఇష్టప్రకారమే వెళ్ళు. కానీ నా మాటలు గుర్తుంచుకో. అవమానం జరిగిన చోట ఒక్క క్షణం కూడా ఉండకు. ఎటువంటి పరిస్థితుల్లోనూ నీ ఆత్మగౌరవాన్ని కోల్పోకు. జాగ్రత్తగా వెళ్ళిరా. నందిని, నా ప్రమాదగణాలను నీకు తోడుగా పంపిస్తాను అని బరువెక్కిన హృదయంతో శివుడు అనుమతి ఇచ్చాడు. సతీదేవి ముఖం వికసించింది. శివుని పాదాలకు నమస్కరించి, తప్పకుండా స్వామి, నా తండ్రిగారి మనసును మార్చి మిమ్మల్ని గౌరవంగా యజ్ఞానికి ఆహ్వానించేలా చేస్తాను అని చెప్పి ఆనందంగా 60,000 రుద్రగణాలతో కలిసి తన తండ్రి యజ్ఞశాలకు బయలుదేరింది. యజ్ఞం మహావైభవంగా జరుగుతుంది. సమస్త దేవతలు, మునులు కొలువుదీరి ఉన్నారు. హోమగుండాల నుండి వచ్చే సుగంధ పరిమళాలు, వేదమంత్రాల ఘోష, బంధుమిత్రుల సందడి, అంతా ఒక పండుగ వాతావరణం. సతీదేవి యజ్ఞశాలలోకి ప్రవేశించింది. కానీ అక్కడ అమ్మవారిని ఎవరూ గౌరవించలేదు. ఆమెను చూసి పలకరించడానికి ఒక్కరూ ముందుకు రాలేదు. సతీదేవి గుండెలో రాయి పడ్డట్టయింది. కలత చెందిన హృదయంతో నేరుగా తన తండ్రి దక్షుడు కూర్చున్న యజ్ఞవేదిక వద్దకు నడిచింది. దక్షుడు దాక్షాయణిని చూశాడు. ఆయన కళ్ళలో సంతోషం లేదు, ప్రేమ లేదు. కేవలం అగ్ని కణాల్లాంటి ద్వేషం, కోపం, అహంకారం మాత్రమే ఉన్నాయి. తన కూతుర్ని చూడనట్టే నటిస్తూ తన పక్కనే ఉన్న మునులతో బిగ్గరగా ఇలా అన్నాడు. మహర్షులారా, చూశారా ఈ యజ్ఞం ఎంత వైభవంగా జరుగుతోందో? ఈ యజ్ఞానికి ముల్లోకాలలోని పూజలందరూ వచ్చారు. కానీ కొందరు సిగ్గు, లజ్జ, ఆత్మాభిమానం లేని వాళ్ళు ఇలాగే పిలవని పేరంటానికి కూడా వస్తారు అని దక్షుడు అన్నాడు. తన తండ్రి మాటలు సూటిగా సతీదేవి గుండెల్లో శూలాల్లా గుచ్చుకున్నాయి. సతీదేవి కళ్ళ నుండి నీళ్లు ఉపికి వస్తున్నా వాటిని ఆపుకొని ధైర్యం తెచ్చుకొని ఇలా మాట్లాడింది. తండ్రి, నేను మీ కూతురిని. పుట్టింటికి రావడానికి పిలుపు అవసరమా? మీరు నన్ను మర్చిపోయారేమోనని వచ్చాను అంది. అందుకు దక్షుడు క్రూరత్వంతో గట్టిగా నవ్వాడు. నువ్వు కుమార్తెవా? ఎప్పుడైతే నా మాటను ధిక్కరించి ఆ భిక్షగాడిని, ఆ శ్మశానవాసిని వివాహం చేసుకున్నావో అప్పుడే నువ్వు నాకు కూతురివి కాకుండా పోయావు. ఆ బూడిద రాసుకునే వాడికి ఈ యజ్ఞశాలలోకి ప్రవేశించే అర్హత లేదని, వాడి భార్యవైన నీకు కూడా ఇక్కడ స్థానం లేదని తెలియదా? అయినా సిగ్గు లేకుండా వచ్చావు అని అవమానించాడు. ఆ మాటలకు సతీదేవి ఎంతో బాధపడి, తండ్రి, ఆపండి. మీరు మాట్లాడుతుంది నా ప్రాణనాథుడి గురించి. ఆయన సకల చరాచర సృష్టికి మూలం. మీరు చేసే ఈ యజ్ఞఫలాన్ని అందించేది కూడా ఆయనే. నువ్వు కాదన్నదే ఒక అల్లుడిని కాదు, కాలానికి అధిపతి అయిన మహాకాలుడిని. అలాంటి దేవదేవుడిని నిందిస్తారా అని ఆవేశంగా అంది. అందుకు దక్షుని కోపం కట్టలు తెంచుకొని శివుడిని ఎంత నీచంగా, ఎంత అసహ్యంగా తిట్టగలడో అంతగా తిట్టాడు. దక్షయజ్ఞానికి వచ్చిన వారందరూ మౌనంగా చూస్తున్నారు. కొందరు భయంతో మాట్లాడలేదు, కొందరు దక్షుడిని సమర్థించారు. భర్త నిందను వింటూ సతీదేవి శరీరం కంపించిపోయి ఆమె కళ్ళ నుండి అగ్నికణాలు రాలి ఇలా అంది. ఛీ, నీలాంటి తండ్రికి కుమార్తెగా పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను. నా భర్తకు జరిగిన అవమానాన్ని చూసినా విన్న ఈ శరీరం అపవిత్రమైపోయింది. దక్షుని కూతురు దాక్షాయణి అని పిలిచే ఈ శరీరాన్ని ఒక్క క్షణం కూడా మోయలేను. ఏ పరమశివుడిని అయితే నువ్వు నిందించావో ఆ పరమశివుడి పాదధూళితో కూడా నువ్వు సమానం కాదు.
నువ్వు చేసిన ఈ ఘోర పాపానికి నీ యజ్ఞ నాశనమై తగిన శిక్ష అనుభవిస్తావు అని సతీదేవి ఉత్తరాభిముఖంగా కూర్చొని కళ్ళు మూసుకుంది. తన భర్త తన ప్రాణేశ్వరుడైన శివుని రూపాన్ని మనసులో నిలుపుకొని నవరంధ్రాలను బంధించి తన దేహంలోని మూలాధార చక్రం వద్ద యోగశక్తిని కేంద్రీకరించింది. మహాయోగులకు కూడా సాధ్యం కాని యోగాన్ని ఆరంభించింది. తన పంచ ప్రాణాలను వాటి మూలస్థానాల్లోంచి కదిలించింది. ఆమె శరీరం చుట్టూ ఒక తేజోవలయం ఏర్పడి సమాధి స్థితిలో ఉన్న ఆమె శరీరం నుండి మంటలు ఎగిసిపడ్డాయి. ఆమె శరీరం లోపలి నుండే పుట్టిన యోగాగ్ని ఒక్కసారిగా బగ్గుమని సతీదేవి దహనమైపోతుంటే ముల్లోకాల్లోనూ ఆహాకారాలు చెలరేగి భయంతో సమస్త భూతకోటి కంపించింది. ప్రమదగణాలు ఆహాకారాలు చేసి దక్షుడి మీద దాడికి వెళ్ళగా అక్కడే ఉన్న భృగు మహర్షి బుబువులు అని దేవగణాలను సృష్టించి పరమశివుడి ప్రమదగణాల మీదకు పంపించగా అవి ప్రమదగణాలను ఓడించాయి. సతీదేవి దహనం అయ్యిందనే ఘోర వార్త వాయువేగంతో కైలాసానికి చేరింది. పరమశివుడు ఒక్కసారిగా ఆగ్రహించి తన జటాజూటంలోంచి ఒక జటను పీకి హుంకారం చేసి నేల మీద కొట్టాడు. అంతే, శివుడు అలా కొట్టగానే నల్లని దీర్ఘ శరీరంతో 1000 చేతులతో ఒక మహారూపం వలె వీరభద్రుడు అవతరించాడు. శివునికి ప్రదక్షిణం చేసి పెద్దగా కేక పెట్టాడు. వీరభద్రుడి కేకకి సకల లోకాలు తల్లడిల్లాయి. అప్పుడు పరమశివుడు దక్షయజ్ఞాన్ని నాశనం చేయమని చెప్పి నీకు నా సమస్త శక్తులు అండగా ఉంటాయని వీరభద్రుడిని ఆజ్ఞాపించాడు. వీరభద్రుడితో పాటు రుద్రగణాలు బయలుదేరారు. వీరభద్రుడు నడుస్తుంటే మృత్యుధూళి జగమంతా నిండిపోయింది. వీరభద్రుడు దక్షిణ యజ్ఞవాటికకు చేరుకున్నాడు. అతన్ని చూస్తూనే దక్షుడు, మునులు, సహదేవతలు గజగజ వణికిపోయారు. ముందుగా వీరభద్రుని అండ చూసుకుని ప్రమదులు రెచ్చిపోయి యజ్ఞశాలని ధ్వంసం చేసి హోమగుండాల్ని చల్లార్చారు. హోమద్రవ్యాన్ని విసిరివేసి వేదికల్ని పెకిలించి వేశారు. వీరభద్రుడు ఋషులను, దేవతలను మొదలగు వారిని వివిధ రకాలుగా శిక్షించాడు. యజ్ఞవాటిక అంతటిని శ్మశాన వాటికలా చేసి భీకరంగా నవ్వుతూ నిల్చున్నాడు వీరభద్రుడు. నందీశ్వరుడు, శృంగి, భృంగి, చండీశ్వరుడు, మణిమంతుడు మొదలైన ప్రమదులంతా ఇంద్రాది దేవతలను అనేక విధాల బాధించి తీవ్ర అవమానాల పాలు చేశారు. చివరికి వీరభద్రుడు గండ్రగొడ్డలితో దక్షుడి తలను ఖండించాడు. దక్ష సంహారం తర్వాత వీరభద్రుడు తిరిగి కైలాసం చేరుకున్నాడు. దక్షయజ్ఞ వినాశనంతో అతలాకుతలమైన దేవతలు కైలాసంకి వెళ్లి శివుడిని పలు విధాలుగా స్తుతించారు. యజ్ఞస్థలానికి చేరుకున్న పరమశివుడు దక్షుడికి మేకతల పెట్టి బ్రతికించాడు. జీవం పొందిన దక్షుడు తన తప్పు గ్రహించి పరమశివుడిని పలు విధాలుగా స్తుతించాడు. తర్వాత శివుడు సతీదేవి ప్రాణం విడిచిపెట్టిన స్థలం చేరుకున్నాడు. అక్కడ పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని విధంగా ఉన్న తన ప్రాణసఖి శరీరాన్ని చూడగానే శివుడి కళ్ళ నుండి కన్నీళ్లు ప్రవాహమై కారాయి. తన సతి ఇక లేదన్న నిజాన్ని ఆయన మనసు అంగీకరించడం లేదు. ఆ దుఃఖంలో సతీదేవి శరీరాన్ని భుజాన వేసుకొని పిచ్చివాడిలా, దిక్కుతోచని వాడిలా ముల్లోకాలలో తిరగడం మొదలుపెట్టాడు. పరమశివుడు ఆ కాలిపోయిన రూపంలోనే తన సతిని చూసుకుంటున్నాడు. ఆ భ్రమ, ఆ మాయ ఆయనను కమ్మేసింది. శివుని శోకం విశ్వాన్ని అల్లకల్లోలం చేసి సృష్టి మొత్తం స్తంభించిపోయింది. దేవతలంతా కలిసి వైకుంఠానికి పరుగులు తీసి శ్రీ మహావిష్ణువుతో ఇలా అన్నారు: నారాయణ, రక్షించు. పరమశివుడు శోక సముద్రంలో మునిగిపోయి తన భుజాలపై నుండి సతీదేవి శరీరాన్ని దించడం లేదు. ఆ బంధం తెగిపోనంత వరకు శివుడు శాంతించడు. ఎలాగైనా శివుడిని ఈ మోహం నుండి బయటపడేయండి అని వేడుకున్నారు. విష్ణుమూర్తి తన కుడి చేతి చూపుడు వేలిని పైకి ఎత్తగానే ఆ వేలి చుట్టూ ఒక దివ్యమైన తేజస్సు ఆవరించి సుదర్శన చక్రం ఆవిర్భవించింది. మెరుపు వేగంతో ఆకాశంలోకి దూసుకెళ్లిన సుదర్శన చక్రం శివుని భుజాలపై సతీదేవి దేహాన్ని ఖండాలుగా ఖండించింది. అప్పుడు పరమశివుడి భుజంపై ఉన్న సతీదేవి శరీరం మాయమవగానే ఆయన దుఃఖం కట్టలు తెంచుకుంది. కానీ మెల్లగా శివుడికి జ్ఞానోదయం కావడం మొదలైంది. తన సతి కేవలం ఒక భౌతిక శరీరం కాదని, ఆమె శక్తి స్వరూపిణి అని, ఆమె ఆది పరాశక్తి అని శివుడికి తెలుసు. ఆ శక్తి ఇప్పుడు ఒకే చోట లేదు. ఈ భూమి అంతా, విశ్వమంతా వ్యాపించింది. శ్రీ మహావిష్ణువు చేసిన ఈ పని తనను మోహం నుండి విడిపించడానికే అని పరమశివుడు గ్రహించాడు. ఆ విచ్ఛిన్నమైన సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలు శక్తిపీఠాలుగా మారాయి. ప్రతి శక్తిపీఠంలోనూ అమ్మవారు ఒక ప్రత్యేకమైన దేవత రూపంలో వెలిసింది. అమ్మవారికి రక్షణగా, క్షేత్ర పాలకుడిగా శివుడు కూడా ఒక ప్రత్యేకమైన భైరవ రూపంలో వెలిసి సకల జనులకు దర్శనమిస్తున్నాడు. అయితే కొన్ని గ్రంథాల ప్రకారం ఈ శక్తిపీఠాలు 108 అని, మరికొంతమంది 51 అని వారించగా, ఆది శంకరాచార్యుల వారు రచించిన శ్లోకం ఆధారంగా 18 శక్తిపీఠాలు ప్రసిద్ధిగాంచాయి. ఆది శంకరాచార్యులు ఈ 18 శక్తిపీఠాలను దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. ఈ పీఠాలు కేవలం గుడులు కావు, అవి సాక్షాత్తు ఆది పరాశక్తి కొలువై ఉన్న పవిత్ర క్షేత్రాలు.
ఈ పీఠాలను దర్శిస్తే సకల పాపాలు హరించి కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అయితే 18 శక్తి పీఠాలలో ఒకటి శ్రీలంకలో ఉండగా మరొకటి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో వెలిసింది. మిగతా 16 శక్తిపీఠాలు మన భారతదేశంలో ఉన్నాయి. అందులోనూ 4 శక్తిపీఠాలు మన తెలుగు రాష్ట్రాలలో ఉండటం విశేషం. అవి అలంపురం, శ్రీశైలం, పిఠాపురం, ద్రాక్షారామం. సతీదేవి శరీర భాగాలు పడిన అష్టాదశ శక్తిపీఠాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లంకాయాం శాంకరీదేవి అంటే మహర్షుల లెక్క ప్రకారం ఒకప్పుడు ఈ క్షేత్రం శ్రీలంకలో కాదు, భూమధ్య రేఖకు 0 డిగ్రీల వద్ద ఉండేదట. అష్టాదశ శక్తి పీఠాలలో ముందుగా నమస్కరించవలసిన శక్తి స్వరూపిణి శాంకరీదేవి. సతీదేవి కాలిగజ్జలు ఈ ప్రదేశంలో పడినట్లు కొందరు చెబుతారు. కానీ ఈ క్షేత్రం అమ్మవారి తొడభాగం పడిన స్థలంగా ప్రతీతి. శ్రీ శాంకరీదేవి ఆలయం శ్రీలంక తూర్పు ప్రాంతంలోని ట్రింకోమలి పట్టణానికి సమీపంలో సముద్రంలోకి చొచ్చుకొని వచ్చినట్లుగా కొండపై ఉండే శిథిల ఆలయాన్ని శాంకరీదేవి కొలువైన చోటుగా భక్తులు భావిస్తున్నారు. కానీ ప్రస్తుతం అక్కడ ఆ శిథిలాలయం కూడా లేదు. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారు దండయాత్ర చేసి కొండ శిఖరం పైన ఉన్న ఈ ఆలయాన్ని వారి ఓడ నుండి ఫిరంగులతో దాడి చేసి పూర్తిగా నాశనం చేశారు. ప్రస్తుతం అక్కడ ఒక స్తంభం మాత్రమే ఉంటుంది. ఈ మధ్యనే శాంకరీదేవి ఆలయం నిర్మించారు. ట్రింకోమలై అంటే త్రిభుజం ఆకారంలో ఉన్న కొండ అని అర్థం. అందుకే ఇక్కడ భక్తులు శివుణ్ణి శ్రీ త్రికోణేశ్వర స్వామిగా కొలుస్తారు. కామాక్షి కాంచి కాపురే అష్టాదశ శక్తి పీఠాలలో 2వది కంచిలోని కామాక్షిదేవి ఆలయం. సతీదేవి వీపు భాగం పడినట్టుగా చెప్పే చోటు కాంచీపురం. భూమి యొక్క తూర్పు అర్ధభాగానికి కేంద్ర బిందువు కంచి. అమ్మవారు ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి అర్చించి ఆ పుణ్యంతో కామాక్షి దేవిగా అవతరించి శివుని వివాహం చేసుకుంది. ఇక్కడ కామాక్షి అమ్మవారు యోగా ముద్రలో పద్మాసనముపై ఆసీనురాలై క్రింది హస్తాలలో పుష్పాలు, చెరుకుగడ మరియు చిలుకను, పై చేతులలో అంకుశాన్ని, పాశాన్ని ధరించి భక్తులకు దర్శనమిస్తుంది. కామాక్షిలో కా అంటే లక్ష్మి, మా అంటే సరస్వతి, అక్షి అంటే కన్ను. లక్ష్మీదేవి మరియు సరస్వతీదేవిని కన్నులుగా కలది కామాక్షిదేవి. ఈ శక్తిపీఠం తమిళనాడు రాజధాని చెన్నైకి 76 కిలోమీటర్ల దూరంలో ఉంది. కంచి పట్టణంలో కామాక్షి అమ్మవారి దేవాలయం కాకుండా వేరే అమ్మవారి దేవాలయాలు లేవు. ఇక్కడే భగవత్ శ్రీ ఆది శంకరాచార్యులు స్థాపించిన కంచి కామకోటి పీఠం కూడా ఉంది. ప్రద్యుమ్నే శృంఖలాదేవి అష్టాదశ శక్తిపీఠాలలో 3వది శృంఖలాదేవి శక్తిపీఠం. సతీదేవి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం. ఈ క్షేత్రం గుజరాత్లో ఉందని కొందరు, కోల్కతాకు దగ్గరలో ఉందని మరికొందరు అంటారు. గుజరాత్లోని రాజ్కోట్కు సమీపాన ఉన్న సురేంద్రనగర్లో కొలువై ఉన్న చోటిల్లా మాతను అక్కడి వారు శృంఖలాదేవిగా భావిస్తారు. కానీ కలకత్తాకు 85 కిలోమీటర్ల దూరంలో హుగ్లీ జిల్లాలోని పాండువా అనే గ్రామంలో ఉన్నదే అసలైన శక్తిపీఠంగా భక్తులు నమ్ముతారు. కాలక్రమేణా మహమ్మదీయ పాలనలో గుడిని ధ్వంసం చేసి పైన మినార్ను నిర్మించారు. పురాతత్వ శాస్త్రవేత్తల ఆధీనంలో ఉన్న ఆ ప్రాంగణంలోకి సామాన్యులకు ప్రవేశం నిషిద్ధం. ప్రతి సంవత్సరం మాఘమాసంలో అక్కడ మేళతాళ పేరుతో ఉత్సవం నిర్వహిస్తారు. ఆ వేడుకల్లో హిందూ, ముస్లింలు కలిసే పాల్గొనడం విశేషం. అయితే త్రేతాయుగంలో ఋష్యశృంగ మహర్షి దేవి ఉపాసన చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నాడు. శృంగుడు ప్రతిష్ఠించిన అమ్మవారు కావున శృంగలాదేవి కాలక్రమేణా శృంఖలాదేవిగా రూపాంతరం చెందింది. అలాగే శృంఖల అంటే బంధనం అని అర్థం. బాలింతరాలు కట్టుకునే నడికట్టును కూడా శృంఖల అంటారు. అందుకే ఇక్కడి శృంఖల అమ్మవారు బాలింత రూపంలో నడికట్టుతో కనబడుతుంది. చాముండి క్రౌంచపట్టణే. క్రౌంచపట్టణం అనగా మహిషాసురుని ప్రధాన పట్టణం. అదే ఇప్పటి మైసూరు పట్టణం. చాముండేశ్వరి ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో 4వదిగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ సతీదేవి కేశాలు పడ్డాయి. పూర్వం మహిషాసుర రాక్షసుడు కఠోర తపస్సు చేసి పురుషుల చేతిలో మరణించకూడదని శివుడి వరాన్ని పొందాడు. ఆ వరగర్వంతో సకల లోకాలను పీడించి ఇంద్రుని జయించి స్వర్గాన్ని కూడా ఆక్రమించాడు. అప్పుడు మహిషాసురుని వధించుటకై శక్తి వెలికి వచ్చింది. ఆ శక్తి స్వరూపిణియే చాముండేశ్వరి. అమ్మవారు 18 చేతులతో ప్రతి చేతిలో ఒక ఆయుధంతో మహిషాసురుని వధించి మహిషాసుర మర్దినిగా సకల లోక వాసుల కీర్తనలను అందుకుంటుంది. అలాగే అమ్మవారి దేహం నుంచి వెలువడిన కాళికాదేవి ముండు చెండులను సంహరించి చాముండిగా ప్రసిద్ధి పొందింది. ఈ పుణ్యక్షేత్రాన్ని 12వ శతాబ్దంలో హోయసల పాలకులు నిర్మించారు. ఈ శక్తిపీఠం కర్ణాటకలోని మైసూర్ ప్యాలెస్కు 13 కిలోమీటర్ల దూరంలో చాముండి కొండపై ఉంది. ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణ విగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలు అందుకుంటుంది. మైసూర్ రాజుల ఇష్టదైవమైన ఈ ఆలయంలో దసరా ఉత్సవాలను వైభవంగా చేస్తుంటారు. నవరాత్రి 7వ రోజున చాముండీదేవి ఆలయానికి సకల ఆభరణాలను తీసుకురావడం జరుగుతుంది.
ఈ ఉత్సవాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి యాత్రికులు వస్తుంటారు. అలంపూరే జోగులాంబ. సతీదేవి పైవరుస దంతాలు దవడ భాగం పడిన ప్రదేశం ఆలంపూర్ జోగులాంబ ఆలయం. 18 శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠంగా పేరుగాంచింది. ఆలంపూర్కు పూర్వనామం హేమలాంపురం. కాలక్రమేణా ఈ పేరు రూపాంతరం చెందుతూ హతంపురం, యోగలాపురం, జోగులాపురం, ఆలంపురంగా రూపాంతరం చెందింది. ఆలంపూర్ కృష్ణా తుంగభద్ర నదుల సంగమ స్థానం. శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా అగస్త్యుడు నడియాడిన నేలగా కూడా ప్రసిద్ధి. ఇంతటి మహత్తరమైన ప్రదేశం తెలంగాణలో ఉన్న ఏకైక శక్తిపీఠం. ఇక్కడ పూర్వం బ్రహ్మదేవుడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేయగా పరమేశ్వరుడు ఉద్భవించాడు. అందుకే ఇక్కడి శివుడిని బాలబ్రహ్మేశ్వరునిగా కొలుస్తుంటారు. అలంపుర క్షేత్రంలో శ్రీ జోగులాంబ ఆలయంతో పాటు బాలబ్రహ్మ, కుమారబ్రహ్మ, అర్కబ్రహ్మ, వీరబ్రహ్మ, గరుడ బ్రహ్మ, స్వర్గబ్రహ్మ, విశ్వబ్రహ్మ, తారక బ్రహ్మ మరియు పద్మబ్రహ్మ అనే నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. ఆ తల్లి సమక్షంలో సప్త మాతృకలు, సరస్వతీదేవి, వీరభద్రుల విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడి దేవాలయాన్ని 6వ శతాబ్దంలో బాదామి చాళుక్యుల కాలంలో నిర్మించారు. అయితే శైవ క్షేత్రాల్లో శివలింగాలు స్తూపాకారంగా ఉంటాయి. కానీ ఆలంపూర్లో మాత్రం గోస్పాదముద్రిక రసాత్మలింగంగా వెలిసింది. అందుకే ఈ దేవులను బ్రహ్మేశ్వరులుగా పిలుస్తారు. అమ్మవారిని యోగిని లేదా జోగులాంబ అని పిలుస్తారు. జోగులాంబాదేవి శవం ఆసనంగా కలిగి కేశాలు గాల్లో తేలుతున్నట్లు 4 చేతులతో, వికృతమైన భయంకరమైన కన్నులతో, మెడలో కపాలమాలతో, దిగంబరంగా తల మీద బల్లి, కపాలం, గుడ్లగూబ, మండ్రగబ్బ కలిగి అతి భయంకరమైన ఆకృతిని కలిగి ఉంటుంది. అందుకే అమ్మవారిని సూటిగా చూడకుండా ప్రక్క నుండి దర్శిస్తారు. ఈ ఆలయం చుట్టూ ఒక నీటిగుండం ఉంటుంది. ఎందుకంటే జోగులాంబ ఉగ్ర స్వరూపిణి కాబట్టి ఆ తల్లిని శాంతింపజేసేందుకే అంటుంటారు. జోగులాంబను దర్శించుకుంటే వాస్తు దోషాలు, కీడు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అలాగే బల్లి, తేలు, గబ్బిలాల వల్ల కలిగే దోషాలకు ఈ ఆలయంలో విరుగుడు లభిస్తుందని చెబుతారు. అయితే ఇక్కడి తుంగభద్రా నది ఉత్తర వాహిని. కాశీలో గంగానది కూడా ఉత్తర వాహిని. కాశీలో 64 స్నానఘట్టాలు ఉండగా ఆలంపూర్లో కూడా 64 స్నానఘట్టాలు ఉన్నాయి. కాశీ విశ్వేశ్వరుని దర్శిస్తే ఎంతటి పుణ్యఫలం దక్కుతుందో ఆలంపూర్లోని బాలబ్రహ్మేశ్వరుని దర్శించినా అంతే పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అయితే జోగులాంబ ఆలయాన్ని 14వ శతాబ్దంలో బహమనీ సుల్తాన్లు ధ్వంసం చేసే సమయంలో జోగులాంబ, చండీముండి విగ్రహాలను బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో భద్రపరిచారు. 2004వ సంవత్సరంలో కొత్తగా గుడి కట్టి జోగులాంబ దేవిని ప్రతిష్ఠించారు. శ్రీశైలే భ్రమరాంబిక. ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం 6వ శక్తిపీఠం. ఇక్కడ సతీదేవి కంఠభాగం పడింది. శ్రీశైలం అమ్మవారి శక్తిపీఠంతో పాటు 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లోనూ ఒకటిగా విరాజిల్లుతోంది. ఇక్కడ పరమశివుడు మల్లికార్జున స్వామి రూపంలో స్వయంభూగా వెలిసి భక్త జనానికి నిత్యం దర్శనం ఇస్తున్నారు. పురాణాల ప్రకారం అరుణాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలను, మునులను హింసిస్తూ ఉండేవాడు. ఆ రాక్షసుడు తపస్సు చేసి 2-4 కాళ్ళ జీవులతో మరణం లేకుండా వరం పొందాడు. అప్పుడు జగన్మాత తన 9వ అవతారంలో జూంకారం చేస్తూ ఉన్న భ్రమరాలతో వచ్చి ఆ రాక్షసుని సంహరించింది. అందుకే భక్తులు అమ్మవారిని బ్రాహ్మరి అని కీర్తిస్తారు. అసురవధ తర్వాత భ్రమరాంబికగా ఈ క్షేత్రంలోనే మల్లికార్జున స్వామి గుడి వెనుక భాగంలో కొలువైంది. ఆది శంకరాచార్యుల వారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని శ్రీచక్ర ప్రతిష్టాపన చేసి బ్రహ్మరాంబాష్టకం రచించారు. అంతేకాదు శ్రీశైల క్షేత్రంలోనే సౌందర్య లహరి కూడా రచించారు. కొల్హాపురే మహాలక్ష్మి. మహారాష్ట్రలోని పూణేకి 300 కిలోమీటర్ల దూరంలో కొల్హాపూర్లో పంచగంగా నది సమీపంలో ఈ శక్తిపీఠం ఉంది. ఇక్కడ సతీదేవి 3 నేత్రాలు పడ్డాయి. అమ్మవారు మహాలక్ష్మి అవతారం. స్థానికులు ఈ అమ్మవారిని అంబాబాయి అని పిలుస్తారు. ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో, నల్లని ముఖంతో, అమ్మవారి తలపైన 5 తలల శేషుని చిత్రంతో, దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ దేవిని చూడటానికి 2 కనులు సరిపోవు. అయితే ప్రతి సంవత్సరం అమ్మవారి పాదాలపై 3 సార్లు సూర్యకిరణాలు పడతాయి. ఆ పర్వ దినాలలో కిరణోత్సవాలు వైభవంగా జరుగుతాయి. దేవి భాగవతం, స్కాంద పురాణాలలో ఈ క్షేత్రాన్ని కరవీర నగరమని, దేవిని కరవీర మహాలక్ష్మి అని ప్రస్తుతించారు. ఎందుకంటే మహాలక్ష్మి ఈ క్షేత్రాన్ని తన కరములతో ఎత్తి రక్షించింది. అందుకే అమ్మవారు కరవీర మహాలక్ష్మి అయింది. అంతేకాదు మహాప్రళయ కాలంలో కూడా అమ్మవారు ఈ ఆలయాన్ని వీడి వెళ్ళదని పురాణాలు చెబుతున్నాయి. అందుకే కొల్హాపూర్ను అవిముక్త క్షేత్రంగా వ్యవహరించారు. శ్రీ మహాలక్ష్మికి ఇరువైపులా శ్రీ మహాసరస్వతి, శ్రీ మహాకాళి కొలువై ఉంటారు. మహిమాన్వితమైనటువంటి ఈ శక్తిపీఠానికి క్షేత్ర పాలకుడు కపిలేశ్వరుడు.
ముందుగా కపిలేశ్వరుడిని దర్శించిన తరువాతనే అమ్మవారిని దర్శించాలి. వింధ్య పర్వత గర్వమణిచిన అగస్త్యుడు కొల్హాపురి క్షేత్ర దర్శనంతో దేవీ సాక్షాత్కారం పొందాడు. అత్రి అనసూయల పుత్రుడైన సద్గురు దత్తాత్రేయుడు ప్రతిరోజు మధ్యాహ్నం ఈ లక్ష్మీదేవి వద్దకు వచ్చి భిక్ష స్వీకరించేవాడట. ఈ క్షేత్రంలో చేసిన చిన్న దానం కూడా మేరు పర్వతమంత మేలు చేస్తుందని ఆర్యోక్తి. మాహుర్యే ఏకవీరిక. సతీదేవి కుడిచేయి ఈ ప్రాంతంలో పడింది. మహారాష్ట్రలోని నాందేడ్ సమీపంలోని మాహోర్ క్షేత్రంలో వెలిసిన తల్లిని ఏకవీరికాదేవి, రేణుకాదేవిగా పిలుస్తారు. మిగతా శక్తిపీఠాల లాగా ఇక్కడ భక్తుల తాకిడి ఉండదు. ఇక్కడ తమలపాకులు ఒక్కపొడి నూరి ప్రత్యేక ప్రసాదంగా ఇస్తారు. ఈ ప్రాంతం దత్తాత్రేయుని జన్మస్థలంగా కూడా ప్రసిద్ధికెక్కింది. ఈ ప్రదేశంలో 3 పర్వతాలు ఉన్నాయి. ఒక శిఖరం మీద అత్రి అనసూయల ఆలయాలు, 2వ పర్వతం పైన దత్తాత్రేయ స్వామి, ఇక 3వ శిఖరం సతీదేవి కుడిహస్తం పడిన క్షేత్రం. ఈ ఆలయంలో ఏకవీరాదేవి విగ్రహం భయంకర రూపంలో ఉంటుంది. ఇక్కడ అమ్మవారి పెద్ద తల మాత్రమే ఉంటుంది. అయితే ఈ రేణుకాదేవిని ఏకవీరాదేవిగా పొరబడతారు. కానీ అసలైన ఆలయం మాహోరుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి ఆలయంలో పెద్ద పెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పును తాకేంత భారీగా ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది. ఇక్కడి అమ్మవారిని చిన్నమస్త, ఇంద్రాణి, మధ్యమ, ప్రచండ చండిక అని కూడా అంటారు. మందిరంలో ఒక పక్క యజ్ఞపీఠిక ఉండగా మరో పక్క ఉయ్యాలలో పరశురాముని విగ్రహం దర్శనమిస్తుంది. ఉజ్జయిన్యాం మహాకాళి. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వర లింగం, మహాకాళి శక్తిపీఠం ఉన్న శక్తి ప్రదేశమే ఉజ్జయిని. ఇక్కడి స్వామివారైన మహాకాళేశ్వరునకు అంటే శివలింగానికి కన్నులుండటం విశేషం. ఉజ్జయిని నగరంలో సతీదేవి యొక్క పైపెదవి పడిన స్థలంగా దేవి భాగవతం చెబుతుంది. సప్తమోక్షదాయక పట్టణాలలో ఉజ్జయిని ఒకటి. మధ్యప్రదేశ్లోని ఇండోర్ పట్టణానికి 55 కిలోమీటర్ల దూరంలోని క్షిప్రానది తీరంలో మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, మహాకాళి ఆలయం ఉన్నాయి. ఇక్కడ అమ్మవారు లక్ష్మీ సరస్వతుల మధ్య కొలువై ఉంటుంది. ఈ దేవాలయాన్ని గడకాలికా దేవాలయం అని కూడా పిలుస్తారు. స్థల పురాణం ప్రకారం పూర్వం అంధకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అయితే అతని రక్తం ఎన్ని చుక్కలు నేలను తాకితే అంతమంది రాక్షసులు పుట్టుకొచ్చే వరాన్ని బ్రహ్మదేవుడి ద్వారా పొంది ప్రజలను హింసించేవాడు. అప్పుడు పరమేశ్వరుడు మహాకాళేశ్వరుడిగా అతనితో యుద్ధం చేస్తాడు. కానీ అతన్ని ఓడించలేకపోతాడు. అప్పుడు ఆదిపరాశక్తి కాళికాదేవి అవతారం ఎత్తి తన పొడవైన నాలుకతో అంధకాసురుడి రక్తం ఒక్క బొట్టు కూడా నేల చిందకుండా తాగేసింది. అంతేకాదు, కాళిదాసు నాలుకపై బీజాక్షరాలు రాసి మహాకవిని చేసింది ఈ తల్లేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పీఠిక్యం పురుహూతిక. ఈ పీఠాన్ని అష్టాదశ శక్తి పీఠాల్లో 10వ శక్తిపీఠంగా పేర్కొంటారు. సతీదేవి పీఠభాగం పడినందున ఈ ప్రదేశమే పీఠపురం, పీఠికాపురం, పిష్టపురం కాలానుగుణంగా పిఠాపురం అయ్యింది. ఇక్కడ పురుహూతిక మాత కొలువుదీరి ఉంటుంది. ఇక్కడి అమ్మవారిని చేపట్టిన వాడు కుక్కుటేశ్వర స్వామి. అయితే పిఠాపురం అనాదిగా శ్రీ కుక్కుటేశ్వర స్వామి క్షేత్రం. ఎందుకంటే ఈ ఆలయంలోని శివలింగం కుక్కుటాకారంలో ఉంటుంది. కుక్కుటమనగా కోడి. ఈ పిఠాపుర క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు 18 కిలోమీటర్ల దూరంలోను మరియు రాజమండ్రి నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. మన భారతదేశంలో 3 గయా క్షేత్రాలు ఉన్నాయి. అవి శిరోగయ, నాభిగయ మరియు పాదగయ. బీహార్లోని గయలో శిరోగయ ఉంది. ఒరిస్సాలోని జాజిపూర్లో గల గిరిజాదేవి శక్తిపీఠ ఆవరణలో నాభిగయ ఉంది. అలాగే పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి దేవాలయ సముదాయంలో పాదగయ ఉంది. స్థల పురాణం ప్రకారం పూర్వం గయాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఇతను విష్ణుమూర్తి సాక్షాత్కారం పొంది భూమాత కన్నా పవిత్రంగా ఉండే వరాన్ని పొందాడు. అయితే గయాసురుడు వరగర్వంతో ఇంద్రుడి సింహాసనాన్ని సొంతం చేసుకుని దేవతలందరినీ పీడించసాగాడు. దాంతో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు బ్రాహ్మణ పండితుల వేషాలను ధరించి గయాసురుడి దగ్గరికెళ్ళి ఈ విధంగా పలికారు: మేము ఒక యజ్ఞం చేయ సంకల్పించాము, కానీ భూమాత ఆ వేడిని తట్టుకోలేదని, కేవలం అతని దేహం మాత్రమే భరించగలదని అన్నారు. అప్పుడు గయాసురుడు తన దేహాన్ని యజ్ఞవాటికగా ఉంచడానికి అంగీకరించాడు. అయితే వారం రోజుల పాటు సాగే ఆ యజ్ఞానికి ఎలాంటి పరిస్థితుల్లోనూ భంగం కలగొద్దని, అదే జరిగితే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని బ్రాహ్మణ రూపంలో ఉన్న త్రిమూర్తులు చెప్పారు. సరే అని గయాసురుడి తల దగ్గర విష్ణువు, నాభి దగ్గర బ్రహ్మ, పాదాల చింత శివుడు కూర్చుని యజ్ఞాన్ని ప్రారంభించారు. 7వ రోజు అర్ధరాత్రి వరకు కూడా ఆ యజ్ఞం వేడిని గయాసురుడు భరిస్తూ వచ్చాడు. కానీ తెల్లవారితే మళ్లీ గయాసుర రాక్షసుడిని నియంత్రించిన కష్టమని భావించిన శివుడు అమ్మవారిని అక్కడికి ఆహ్వానించాడు. ఆమె సూచన మేరకు పరమశివుడు అర్ధరాత్రి వేళ కోడిలా కూశాడు. కోడి కూత వినగానే తెల్లవారిందనుకుని గయాసురుడు కదలడంతో యజ్ఞభంగం జరిగింది.
అప్పుడు బ్రాహ్మణ రూపంలో ఉన్న త్రిమూర్తులు తనని సంహరించడానికి వచ్చారని గయాసురుడు గ్రహించి సంతోషించాడు. గయాసురుని దేహం నశించక తప్పదని, ఆ ప్రదేశంలో తాము క్షేత్ర దేవతలుగా కొలువుదీరుతామని త్రిమూర్తులు అనుగ్రహించారు. పరమశివుడు కోడిలా కూసిన ప్రదేశం కాబట్టి కుక్కుటేశ్వర క్షేత్రంగా, అలాగే గయాసురుడి పాదాల చింత కూర్చుని శివుడు యజ్ఞం చేసిన కారణంగా పాదగయగా ఈ శక్తిపీఠం పిలువబడుతుంది. ఓర్జాయం గిరిజాదేవి. ఓర్జాయం అనగా ఓడ్ర దేశం, అంటే ఇప్పటి ఒరిస్సా. లోకంలో శాంతి నశించి అశాంతిమయమైన సమయంలో లోకశాంతి కోసం బ్రహ్మదేవుడు యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం నుంచి గిరిజాదేవి ఉద్భవించింది. ఈ శక్తిపీఠం ఒరిస్సా రాజధాని భువనేశ్వర్కు 113 కిలోమీటర్ల దూరంలో గల కటక్ సమీపంలోని వైతరణి నది ఒడ్డున అమ్మవారు త్రిశక్తి స్వరూపిణిగా వెలిసింది. ఇక్కడ అమ్మవారి నాభిభాగం పడింది. అమ్మవారు ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో మహిషాసురుని తోక పట్టుకుని దర్శనమిస్తుంది. అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూల దండలతోనూ బంగారు ఆభరణాలతోనూ అలంకరిస్తారు. గిరిజాదేవిని స్థానికులు బిరిజాదేవి, విరజాదేవి అనే పేర్లతో కొలుస్తారు. జీవుడు సూక్ష్మ శరీరంలో యమలోక ప్రయాణం చేస్తున్నప్పుడు దారిలో వైతరణి నది వస్తుంది. ఆ నది అంశగా ఇక్కడ ఆలయానికి సమీపంలోనే వైతరణి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది ఒడ్డునే యమధర్మరాజు ఆలయం కూడా ఉంది. ఇది నాభిగయ క్షేత్రం కూడా. అందుకే ఇక్కడికొచ్చే భక్తుల్లో చాలామంది ఆలయ ప్రాంగణంలోని ఒక బావి దగ్గర పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తారు. ఇక్కడ జరిగే ఆబ్దిక క్రియలు పితృదేవతలను నరకం నుంచి బయటపడేసి స్వర్గప్రవేశాన్ని కలిగిస్తాయని భక్తుల నమ్మకం. అంతేకాదు ఈ క్షేత్రంను విరజాక్షేత్రం, బ్రహ్మక్షేత్రం, గదక్షేత్రం, నాభిక్షేత్రం, విరాజతీర్థం, వైతరణి తీర్థం మొదలగు పేరుతో పిలుస్తారు. మాణిక్య దక్ష వాటికే. సతీదేవి ఖండితాంగాలలో ఎడమచెంప పడినట్టు చెప్పే ప్రదేశం ద్రాక్షారామం. అష్టాదశ శక్తి పీఠాలలో 12వదిగా, పంచారామాలలో మొదటిదిగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ఇది. పూర్వం దక్షుడు యజ్ఞం చేసిన ఈ ప్రదేశం దక్షరామం కాలక్రమేణా ద్రాక్షారామంగా మారింది. ఇక్కడ భీమేశ్వర స్వామి సమేతంగా మాణిక్యాంబాదేవి భక్తులకు అభయమిస్తారు. హిమవంతుని భార్య అయిన మేనకాదేవి కుమార్తెగా పార్వతీదేవి మైనకాంబగా శ్రీ భీమేశ్వరునితో కలిసి ఈ క్షేత్రంలో వెలిసింది. కాలక్రమేణా మైనకాంబ మాణిక్యాంబగా రూపాంతరం చెందింది. ఈ శక్తిపీఠం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే పురాణాల ప్రకారం ఒకసారి వ్యాసమహర్షి కాశీకి వెళ్తే శివుడు ఆయన్ని పరీక్షించదలచి తిండి దొరకకుండా చేశాడు. అప్పుడు వ్యాసుడు కోపంతో కాశీ పట్టణాన్ని శపించబోగా అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై ఆయనకు, ఆయన పరివారానికి అన్నం పెట్టింది. కానీ పరమశివుడు మాత్రం వ్యాసుడిపై కోపంతో ఆయన్ను కాశీ విడిచిపెట్టి వెళ్ళమన్నాడని, అప్పుడు అన్నపూర్ణాదేవి వ్యాసుని ద్రాక్షారామంలో కొంతకాలం ఉండమని చెప్పింది. అలాగే లోక కళ్యాణం కోసం శివపార్వతుల తనయుడు కుమారస్వామి తారకాసురుని ఈ ప్రాంతంలోనే సంహరించాడు. అప్పుడు తారకాసురుడి కంఠంలోని శివుడి అమృతలింగాన్ని కుమారస్వామి తన శక్తి ఆయుధంతో ఛేదించడంతో ఆ అమృతలింగం 5 ముక్కలై వివిధ ప్రదేశాల్లో పడితే దేవతలు వాటిని ప్రతిష్ఠించగా అవి పంచారామాలుగా ప్రసిద్ధి చెందాయి. అందులో మొదటిదే ద్రాక్షారామం. అయితే ద్రాక్షారామంలో అమ్మవారు శ్రీచక్ర యంత్రం మేరుపై నిలబడి ఉంటుంది. ఏకకాలంలో శ్రీచక్ర యంత్రానికి అమ్మవారికి పూజలు చేసే అరుదైన అవకాశం ఇక్కడ ఉంటుంది. దసరా ఉత్సవాల్లో శరన్నవరాత్రులప్పుడు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ద్రాక్షారామం తరలి వస్తారు. హరిక్షేత్రే కామరూప. అస్సాం రాజధాని గౌహతిలో బ్రహ్మపుత్ర నది ఒడ్డున నీలాచల పర్వత శిఖరంపై సతీదేవి యోని భాగం పడింది. అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారు. యోనిని సృష్టికి, సృజన శక్తికి సంకేతంగా భావిస్తారు. ఇక్కడి నీలాచల పర్వతం విష్ణు స్వరూపంగా భావిస్తారు కాబట్టి హరిక్షేత్రమని కూడా పిలుస్తారు. కామాఖ్య ఆలయంలో ఎటువంటి అమ్మవారి విగ్రహం ఉండదు. కేవలం గర్భగుడిలో యోని భాగాన్ని తలపించే రాత్రి నిర్మాణం ఉంటుంది. నిత్యం ఆ భాగం నుంచి నీరు ఊటలా స్రవిస్తూ ఉంటుంది. అయితే సంవత్సరానికి ఒకసారి 3 రోజుల పాటు ఆ నీరు ఎర్రగా వస్తుంది. ఆ సమయం దేవికి ఋతుస్రావ సమయంగా పరిగణించి ఆ 3 రోజులు దేవాలయాన్ని మూసి ఉంచుతారు. 4వ రోజున ఆలయ తలుపులు తెరిచి ఘనంగా అంబుబాచి మేళా ఉత్సవం జరిపిస్తారు. ఈ నీలాచల పర్వతంపైనే శివుడు మన్మధుడిని భస్మం చేశాడు. కాముడికి మళ్లీ రూపం వచ్చిన ప్రాంతం కాబట్టి కామాఖ్య క్షేత్రమని, కామరూప క్షేత్రమని పిలుస్తారు. అంతేకాదు కాశీ అనే గిరిజన భాషలో కామాఖ్య అంటే జన్మనిచ్చే తల్లి అని అర్థం. ఈ ఆలయం కూచ్ బెహార్ సంస్థానం పరిధిలోకి వస్తుంది. కానీ ఆ సంస్థానానికి చెందిన రాజవంశీకులు ఎవరూ కూడా తన ఆలయంలోకి రాకుండా కామాఖ్య అమ్మవారు శపించిందని ఒక కథనం. అందుకే ఆ వంశానికి సంబంధించిన వాళ్ళెవరూ ఈ గుడిలోకి అడుగుపెట్టరు.
కనీసం కామాఖ్య ఆలయాన్ని తలెత్తి కూడా చూడరు. ప్రయాగే మాధవేశ్వరి. సతీదేవి కుడిచేతి 4 వేళ్లు అలహాబాద్లోని ప్రయాగ క్షేత్రంలో పడ్డాయి. స్థానికులు ఇక్కడ అమ్మవారిని అలోపీదేవిగా కొలుస్తారు. ఈ శక్తిపీఠంలో అమ్మవారి విగ్రహం ఉండదు. 4 దిక్కుల సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రమే ఉంటుంది. ఆ పీఠంపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు. భక్తులు తాము తెచ్చే కానుకలను ఉయ్యాలలో వేసి అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్టు తృప్తి చెందుతారు. ఈ క్షేత్రంలోని అలోపీదేవిని మాధవేశ్వరిగా భక్తులు కొలుస్తారు. ప్రళయం తర్వాత జీవసృష్టి జరగడానికి ముందు బ్రహ్మదేవుడు ఇక్కడ అనేక యాగాలు చేశాడు. ప్ర అంటే గొప్ప అని, యా అంటే యాగం అని అర్థం. అందుకే దీనికి ప్రయాగ అని పేరు వచ్చింది. గంగా, యమున, సరస్వతీ నదుల సంగమంతో ఈ ప్రాంతం త్రివేణిగా ప్రసిద్ధికెక్కింది. పిండ ప్రదానానికి, అస్థికల నిమజ్జనానికి ప్రాముఖ్యత గలది ఈ క్షేత్రం. జ్వాలాయం వైష్ణవీదేవి. అమ్మవారి నాలుక హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా ప్రాంతంలో పడింది. ఈ క్షేత్రంలో కూడా విగ్రహం ఉండదు. ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖి. సతీదేవి నాలుక ఇక్కడ నిలువుగా పడింది. భూమిలోంచి వచ్చే సహజ వాయువుల జ్వాలనే అమ్మవారి శక్తిగా, ఆ అగ్ని జ్వాలనే జ్వాలాముఖి అని, అమ్మవారిని జ్వాలాముఖీశ్వరి దేవి అని, జ్వాలాజీ అని భక్తులు కొలుస్తున్నారు. అయితే భూమిలోంచి వచ్చే 7 జ్వాలలు పురాతన కాలం నుండి వెలుగుతున్నాయి. ఆ జ్వాలలు అవమాన భారానికి గురైన సతీదేవి ఆగ్రహానికి, శక్తికి సంకేతమని భక్తులు నమ్ముతారు. ఇక్కడి అమ్మవారు లక్ష్మి, సరస్వతి, కాళీ రూపాల్లో త్రిశక్తి స్వరూపినిగా భక్తులకు కనువిందు చేస్తుంటుంది. ఒకప్పుడు మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆ మంటను ఆర్పివేయడానికి ఎంతగానో ప్రయత్నించి విఫలమయ్యాడు. తన తప్పు తెలుసుకున్న మొఘల్ చక్రవర్తి అక్బర్ అమ్మవారికి క్షమాపణ చెప్పి ఒక వెండి గొడుగు తన స్వహస్తాలతో మోస్తూ కొండపైకి నడిచి వెళ్లి అమ్మవారికి సమర్పించాడు. గయా మాంగళ్య గౌరిక. బీహార్ రాష్ట్రంలో పాట్నాకు 75 కిలోమీటర్ల దూరంలో గల గయా క్షేత్రంలో మంగళ గౌరీదేవి కొలువుదీరి ఉంది. ఇక్కడ సతీదేవి వక్షోజం పడింది. స్థల పురాణానికి తగ్గట్టుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్య గౌరిగా పూజిస్తారు భక్తులు. విష్ణుపాద దేవాలయానికి సుమారు 1 కిలోమీటర్ దూరంలో గల నారాయణ చుహ అనే ప్రాంతంలో కొంత ఎత్తైన కొండ మీద శ్రీ మంగళగౌరి పీఠం ఉంది. ఇది వైష్ణవ క్షేత్రం కూడా. భక్తులు మంగళగౌరీ దేవిని విష్ణుమూర్తి చెల్లెలుగా పరిగణిస్తారు. బ్రహ్మదేవుడి కుమారుడైన మరీచి తన భార్య ధర్మవ్రతను శపించగా ఆమె మాంగళ్య గౌరీ దేవిని పూజించి ఆమె అనుగ్రహాన్ని పొందినట్టుగా స్థల పురాణం చెబుతుంది. ఇక పురాణాల ప్రకారం గయాసురుడి తలభాగం ఉండే చోటుగా భావించే ఈ క్షేత్రాన్ని శిరోగయగా కూడా పిలుస్తారు. ఫల్గుని, మధుర, శ్వేత అనే 3 నదుల సంగమ క్షేత్రంలో స్నానం చేసి గయలో పితృదేవతలకు పిండ ప్రదానం చేసి నచ్చిన పదార్థాలను విడిచిపెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. పిండ ప్రదానాలకు, పితృదేవతలకు పూజలకు పేరొందిన ప్రాంతమే గయా క్షేత్రం. వారణాస్యం విశాలాక్షి. అమ్మవారి మణికర్ణిక అంటే చెవి కుండలం వారణాసిలోని విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో పడింది. ఈ శక్తిపీఠంలో అమ్మవారు విశాలాక్షిగా అవతరించింది. శివుడి వైభవాన్ని కళ్ళు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అని పేరు వచ్చిందని అంటుంటారు. అయితే కాశీ విశాలాక్షి ఆలయంలో 2 విగ్రహాలుంటాయి. ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. ముందు భాగంలో గల పెద్ద విగ్రహాన్ని జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల వారు స్థాపించారు. వెనుక భాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది. భక్తులు ఆ దేవిని ఆది విశాలాక్షిగా పూజిస్తారు. ఈ క్షేత్రంలో పవిత్ర గంగా నది ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది. ఈ నదికి ఉత్తరంగా వరుణా నది, దక్షిణాన అసి నదులు గంగా నదిలో సంగమిస్తున్నాయి. ఈ రెండిటికి మధ్యనున్న నగరం కావడం వల్ల వారణాసిగా ప్రసిద్ధి చెందింది. కాశ్మీరేషు సరస్వతి. ఇక్కడ సతీదేవి కుడిచేయి పడిందని చెబుతారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ముజఫరాబాద్కు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి అమ్మవారిని ఖీర్ భవానీ అని కూడా అంటారు. ఇక్కడ అమ్మవారు శాంతమూర్తి, శ్రీహరిప్రియ. ఇక్కడ వెలసిన శారదాదేవి ఆలయం ధ్వంసం అవడంతో అక్కడ పూజలు జరగడం లేదని ఆది శంకరాచార్యులు అమ్మవారి శక్తిని స్వర్ణ సరస్వతీదేవి రూపంలోకి ఆవాహన చేసి శృంగేరి మఠానికి తీసుకువచ్చి శారదాంబలు నిక్షిప్తం చేసినట్టు చెబుతారు. మనం తెలుసుకున్న ఈ అష్టాదశ శక్తిపీఠాలు కేవలం ఒక పురాణ గాథ కాదు. స్త్రీని అవమానిస్తే యావత్ సృష్టికే వినాశనం తప్పదని హెచ్చరిస్తుంది. సతీదేవి దేహం పడిన ప్రతి చోట శక్తిపీఠాలు ఉద్భవించడం స్త్రీ యొక్క ప్రతి అణువు పవిత్రమైనదని, పూజనీయమైనదని చాటి చెబుతుంది. సతీదేవి ఆత్మాహుతి, దక్షయజ్ఞ విధ్వంసం ఒక పెద్ద వినాశనంలా మనకు కనిపించినా దాని నుండే శక్తిపీఠాలు అనే గొప్ప పుణ్యక్షేత్రాలు ఉద్భవించాయి. అలాగే మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు, నష్టాలు నాశనం చేయడానికి కాదు,
ఒక కొత్త శక్తివంతమైన ఆరంభానికి నాంది పలుకుతాయని సతీదేవి చరిత్ర మనకు ధైర్యాన్ని ఇస్తుంది. అష్టాదశ శక్తిపీఠాల సందర్శన ఫలితంగా మనశ్శాంతి, అపమృత్యు దోషాలు తొలగిపోతాయని ఆర్యోక్తి. మిత్రులారా, ఇప్పుడు చెప్పిన అష్టాదశ పీఠాలలో మీరు ఏ శక్తిపీఠం సందర్శించారో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అంతేకాదు మిత్రులారా, ఈ వీడియో చేయడానికి మాకు చాలా సమయం పట్టింది. కానీ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి మీకు 2 సెకండ్లు కూడా పట్టదు. అందుకే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని హైప్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. హర హర మహాదేవ శంభో శంకర. జై భవానీ.